చైనాలో జనాభా పెరుగుదల నియంత్రణ కోసం అని చెప్పేసి ఒక్కళ్ళే బిడ్డ అన్నటువంటి దాదాపు 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు చట్టం. దాన్ని ఎంత కఠినంగా అమలు చేశారంటే ఒకవేళ ఒకళ్ళ కంటే ఎక్కువ బిడ్డను కంటే వాళ్ళకి సామాజిక ఇవి ఉండే పథకాలు ఆపేశారు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఆపేశారు. చాలా వేధించారు. దాంతో ఒక్కళ్ళనే కన్నారు. ఈ ఒక్కళ్ళనే కనేటప్పుడు ఎక్కువ మంది మగపిల్లలనే కన్నారు. ఆడపిల్లలు ఇక తప్పదనుకున్నప్పుడు కండమైంది. అబార్షన్స్ ఇవన్నీ లేకపోవడంతో సమస్య అయింది. దాంతో ఆడపిల్లలు తగ్గిపోయారు. ఈ తర్వాతన ఏజ్ సెట్ అయ్యాక 30 ఏళ్ల తర్వాత ఏమైంది? ఆడపిల్లల సంఖ్య ఏమో తగ్గిపోయింది. మగపిల్లల సంఖ్య పెరిగిపోయింది. 1000 మంది అబ్బాయిలకి 700, 680 ఈ రేంజ్లో అమ్మాయిలు ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో అమ్మాయిల డిమాండ్ పెరిగిపోయింది. నీ భర్త మీ కుటుంబాన్ని వదిలేసి మా ఇంటికి వచ్చిండు, అట్లాగే నువ్వు సంపాదించి పెట్టు, మేము కూర్చుని తింటాం, మా కుటుంబాన్ని మొత్తాన్ని పోషించాలి, నీ కుటుంబాన్ని పోషించడానికి వీలేదు. దీంతో పెళ్లిళ్ళు కాక విచిత్రమైన పరిస్థితులైన. దాంతో మలేషియాకి